యెహెజ్కేలు గ్రంథం 43వ అధ్యాయం 10 నుండి 12 వచనాలు చదువుతున్నాం. 10 నుండి 12 వచనాలు. కాబట్టి నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు తాము చేసిన దోషములను బట్టి సిగ్గుపడినట్లు ఈ మందిరమును వారికి చూపించుము. వారు దాని వైఖరిని కనిపెట్టవలెను. తాము చేసిన వాటన్నింటిని బట్టి వారు సిగ్గుపడిన ఎడల మందిరం యొక్క వైఖరిని, దాని ఏర్పాటును, బహిర్గమ స్థానములను, అంతర్గమ స్థానములను, దానిని గూర్చిన మర్యాదలన్నింటినీ, విధులన్నింటినీ, దాని ఆచారములను, క్రమములను వారికి కనుపరచి, వారు ఆ ఆచార విధులన్నింటినీ గైకొని ఆచరించున్నట్లు వారు చూచుచుండగా వాటిని వ్రాయించు. ఆ మందిరమును గూర్చిన విధి ఏదనగా, పర్వతం మీద దానికి చేరుకైన స్థలమంతయు అతి పరిశుద్ధము. మందిరమును గూర్చిన విధి ఇదియే. చదవబడిన లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని విందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవా, మీ గణనామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చూపిస్తున్నాం. చదవబడిన లేఖన భాగమును దీవించండి. మా ప్రభువా, అమూల్యమైన సంగతులను తేట తెల్లం చేయండి. మా భక్తి జీవితానికి, విశ్వాస జీవితానికి అవసరమైన సంగతులను తేటపరచి మీరే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములను ఆపాదించుకొనమని కోరుచు మా ప్రభువు, మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి, స్తుతించి, ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న ఈ వచన భాగములో మందిరము యొక్క విధులు నేర్పుట, మందిరము యొక్క విధులు నేర్పుట. అయితే గత వర్తమానములో మనము విన్న సంగతులలో తేజో మహిమ మందిరములో ప్రవేశించుటని 1 నుండి 9 వచనాలలో విన్నాం. మోషే నిలిపిన గుడారములో దేవుని మహిమ నిండినట్లుగా, అలాగుననే సొలొమోను ప్రతిష్ఠించిన మందిరములో కూడా యెహోవా తేజో మహిమ కనబడినట్లుగా, అప్పుడు ఇశ్రాయేలీయులు పాపముతో నింపబడి ఆ మహిమను చూడలేక వారు వెళ్ళిపోయిన సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఇలా వరుసలో సంఘం దేవుని మహిమగల సంఘముగా ఉండాలి అని మనం విన్నాం. దేవుని మహిమగల సంఘముగా ఉండాలంటే పరిశుద్ధత, నిర్దోషత్వం ఎప్పుడైతే సంఘములో ఉంటుందో అప్పుడే మహిమ ఉంటుందని, సంఘము ప్రభువును పోలినదిగా, పరిశుద్ధముగా జీవించవలెనని మనం విన్నాం. అయితే ఇక్కడ 6వ వచనంలో ఒక మాట మనం వినకుండా దాటి వచ్చాం. 43:6లో మందిరములో నుండి ఒకడు నాతో మాటలాడినట్టు నాకు శబ్దము వినబడెను. అప్పుడు నా యొద్ద నిలిచిన వాడు నాతో ఇట్లనెను అని. ఇక్కడ మనము గమనించినట్లయితే ఆయన శబ్దము వినబడిన సందర్భం మనము గుర్తు చేసుకుంటున్నాం. నిజమే ప్రియులారా, దైవ లేఖనములో మనం ఆలోచన చేసినప్పుడు అట్టి సత్యాన్ని మనము గుర్తించవచ్చు. 40వ అధ్యాయం 3వ వచనములో ఆయన నన్ను తోడుకొని రాగా ఒక మనుషుడుండెను, ఆయన మెరయుచున్న ఇత్తడి వలె నాకు కనబడెను అనే మాట మనం అక్కడ చూస్తున్నాం. ఆయన స్వరం, శబ్దం
నిర్గమాకాండం 25వ అధ్యాయం 22వ వచనంలో, నిర్గమాకాండం 25వ అధ్యాయం 22వ వచనంలో కూడా మనము చూస్తాం. అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠం మీద నుండి శాసనములు గల మందసం మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలు నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియజెప్పెదను అన్నాడు. కనుక ఆయన శబ్దం, ఆయన మాట్లాడే మాట, అప్పుడు నా యొద్ద నిలిచిన వాడు ఇలా అన్నాడు అని చెప్పాడు. మందిరములో నుండి ఒకడు నాతో మాట్లాడిన శబ్దము నాకు వినబడిందని 6వ వచనములో మనము చూస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. దేవుని వాక్యములో వ్రాయబడిన మాటలు, ఏం మాట్లాడాడో చెప్పాడు. ఏం మాట్లాడాడు? యెహెజ్కేలు గ్రంథం 40వ అధ్యాయం 4వ వచనం. 40వ అధ్యాయం 4వ వచనం. ఆ మనుషుడు నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నేను నీకు చూపుచున్న వాటినన్నింటినీ కనులారా చూచి చెవులారా విని మనసులో ఉంచుకొనుము. నేను వాటిని నీకు చూపుటకై నీవిచ్చటికి చేయబడితివి. నీకు కనబడు వాటినన్నింటినీ ఇశ్రాయేలీలకు తెలియజేయుము అన్నాడు. చూచారా? నేను నీకు చూపుచున్న వాటినన్నింటినీ కన్నులారా చూచి చెవిలారా విని మనసులో ఉంచుకో. నేను వాటిని నీకు చూపుటకై నీవిచ్చటికి తేబడితివి. నీకు కనబడు వాటన్నింటినీ ఇశ్రాయేలీలకు తెలియజేయాలి అని చెప్పాడు. నిజమే, కన్నులారా చూచి చెవులారా వినినవి మనసులో ముద్రించబడాలి, వాటిని ఇతరులకు తెలియజేయాలి అనే విషయాన్ని చాలా వివరంగా చెప్పాడు ప్రియులారా. అదే అపోస్తల కార్యాల్లో వారు అంటారు, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఊరకుండలేం అని చెప్పడంలో ఉన్న ఉద్దేశం అదే. తెలియచేయాలి. నిజంగా ప్రయోజనకరమైనది ఏది దాచుకొనకూడదు అనే విషయాన్ని మనం ఈ మాటలో చూడగలం. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 3వ వచనం. 47:3లో ఆ మనుషుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపించగా నీళ్లు చీలమండ లోతుండెను అనే మాట మనము చూస్తున్నాం. చూశారా? దైవ గ్రంథములో వ్రాయబడిన మాట, ఆయన మాట్లాడుచూ ఉన్నాడు. ఆయన మాట మనము వినాలి. ఆయన చెప్పినట్లుగా నడిపించబడాలి అనే మాటలు మనము చూస్తున్నాం. నిజమే ప్రియులారా. 44వ అధ్యాయం 43వ అధ్యాయం 6వ వచనములో, ఇది నా గద్దె స్థలం, నరపుత్రుడా, ఇది నా గద్దె స్థలం, ఇది నా పాదపీఠం. ఇది నా గద్దె స్థలం, ఇది నా పాదపీఠం. ఇక్కడ నేను ఇశ్రాయేలీల మధ్య నిత్యము నివాసము చేతును. 7వ వచనం. నిత్యము నివాసము చేతును అనే మాట చూస్తాం. కాబట్టి దైవికమైన వాస్తవాలు మనము గమనిస్తే, ఆయన గద్దె స్థలములో నుండి ఆయన మనతో మాట్లాడే సంగతి, 7వ వచనం. నరపుత్రుడా, ఇది నా గద్దె స్థలం. 43:7.
ఇది నా గద్దె స్థలం, నా పాదపీఠం. ఇక్కడ నేను ఇశ్రాయేలీల మధ్య నిత్యము నివసించెదను అన్నాడు. ఇది నా గద్దె స్థలం, నా పాదపీఠం అన్నాడు. నిజమే. నిర్గమాకాండం 25వ అధ్యాయం 8వ వచనంలో, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మింపవలెను. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మింపవలెను. ఆ రోజు చెప్పబడిన మాట. అదే అధ్యాయం 22వ వచనంలో, అక్కడ నుండి నేను మాట్లాడేదను గద్దె స్థలం. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. 4వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి జనులు షిలోహునకు కొందరిని పంపి అక్కడ నుండి కెరూబుల మధ్య ఆసీనుడయుండు సైన్యములకు అధిపతియగు యెహోవా నిబంధన మందసము తెప్పించిరి. ఏలి యొక్క ఇద్దరు కుమారులైన హోప్నియును ఫినెహసును అక్కడనే దేవుని మందసం దండులోనికి రాగా ఇశ్రాయేలీలు భూమి మీద ప్రతిధ్వనించున్నంత గొప్ప కేకలు వేసిరి. ఎందుకని? అక్కడ నుండి వారితో ఆయన మాట్లాడతాడు. మందసములో నుండి ఆయన మాట్లాడతాడు. ఆ మందసం శత్రువుల చేతి నుండి మనలను రక్షించేది అన్నాడు 3వ వచనం. కాబట్టి దైవ గ్రంథములో ఇత్యాది సత్యాలు, ఆయన గద్దె స్థలము నుండి ఆయన కాపాడేవాడుగా, రక్షించేవాడుగా, ఆయన మాట్లాడేవాడుగా ఉన్నాడు అని మనము చూస్తున్నాం. నిజమే ప్రియులారా. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 28వ అధ్యాయం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 28వ అధ్యాయం 3వ వచనం. 2వ వచనం, 2. అప్పుడు రాజైన దావీదు లేచి నిలువబడి ఇలాగు సెలవిచ్చెను, నా సహోదరులారా, నా జనులారా, నా మాట ఆలకించుడి. యెహోవా నిబంధన మందసమునకును మన దేవుని పాదపీఠమునకును విశ్రమ స్థానముగా ఉండుటకు ఒక మందిరము కట్టించవలన నేను నా హృదయమందు నిశ్చయము చేసుకొని సమస్తమును సిద్ధపరచితిని. ఇది ఆయనకు గద్దె స్థలం. ఆయన అక్కడ నుండి మాట్లాడతాడు. అది ఆయన పాదపీఠం, అది విశ్రమ స్థానముగా ఉంటుంది అనే సత్యాన్ని భక్తుడైన దావీదు కూడా ఎరిగినవాడుగా మనము చూస్తున్నాం. నిజమే ప్రియులారా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఇన్ని సత్యాలు తేటగా చెప్పాడు. ఆయన గద్దె స్థలం, ఆయన పాదపీఠం. అక్కడ నుండి ఆయన మాట్లాడతాడు, అక్కడ నుండి ఆయన కాపాడతాడు, అక్కడ నుండి ఆయన రక్షిస్తాడు. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 13వ వచనం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 13వ వచనం. నా పరిశుద్ధాలయపు అలంకారము నిమిత్తమై లెబానోను శ్రేష్టమైన దేవదారు వృక్షములను, సరళ వృక్షములను, గొంజి చెట్లును నీ యొద్దకు తేబడును. నేను నా పాద స్థలమును మహిమపరచెదను అన్నాడు. నేను నా పాద స్థలమును మహిమపరచెదను అన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దైవ లేఖనంలో వ్రాయబడిన మాట, ఆయన పాద స్థలాన్ని మహిమపరుస్తాడు. ఇదిగో చూడండి, దేవదారు వృక్షములు, సరళ వృక్షములు, గొంజి చెట్లు ఇవన్నీ తెస్తాడు. వీటన్నింటి చెట్లను గురించిన వివరాలు మనం విన్నాం. బైబిల్ బోటనీ అని మనము విన్నాం. చాలా విషయాలు విన్నాం. సరే, ఇంకొక మాట మనం ఆలోచన చేస్తే, అక్కడే యెహెజ్కేలు గ్రంథములో
43వ అధ్యాయములో 7వ వచనంలో ఒక మాట ఉంది. వారు ఇకను జారత్వము చేసి తమ రాజుల కళేబరములకు ఉన్నత స్థలములను కట్టి తామైనను తమ రాజులైనను నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకయుందురు. నాకును వారికి నీ మధ్య గోడ మాత్రముంచి అని 7వ వచనం 2వ పాదములో మనకి కనబడతా ఉంది. చూడండి 3వ లైన్ నుంచి స్క్రీన్ మీద. గతములో ఇశ్రాయేలీలు ఇలాగు చేయుచు వచ్చిరి. జారత్వము విగ్రహారాధన. జారత్వము అనేది విగ్రహారాధన. 20వ అధ్యాయం 28 నుండి 30 వచనాల్లో చూస్తాం. అలాగే ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనంలో చూస్తాం. అలా చేసి దేవుని నామమునకు వారు ఏం చేశారు? అపవిత్రత కలుగజేశారు. దేవుని నామమునకు దూషణ కలిగించారు. ఏం చేసి? రాళ్లతోనూ మొద్దులతోనూ వ్యభిచారము చేశాను. ఆమె నిర్భయముగా వ్యభిచారము చేసి దేశమును అపవిత్రపరచెను అన్నాడు. రాళ్లతోనూ మొద్దులతో వ్యభిచారం ఏమిటి? వాటిని విగ్రహాలుగా, రాళ్లను తెచ్చి దేవుళ్ళుగా, చెట్టు నరికి కొమ్మలుగా నరికి, చెట్టు నరికి కొమ్మలు నరికి వాటిని చెక్కి దేవుళ్ళుగా పెట్టారు. అందుకే వాటితో వారు రొక్కి వ్యభిచారము చేశారని చెప్తా ఉన్నాడు. కనుక విగ్రహారాధన అనేది వ్యభిచారం. ఈ లోక స్నేహం కూడా వ్యభిచారమే అన్నాడు యాకోబు పత్రికలో. అయితే సరే, వ్యభిచారం. మరొక సంగతి, ఇతర రాజుల మీద ఆధారపడుట కూడా వ్యభిచారమే. ఇతర రాజుల మీద ఆధారపడుట. 23వ అధ్యాయం 11 నుండి 18 వచనాలు. సరేలేండి. వారి హృదయాలలో విగ్రహాలను పెట్టుకున్నారు, దేవుని యొద్ద విచారించుటకు వచ్చి ఉన్నారు. 14:1-8 నా గడప దగ్గర వారి స్థలములు, నా ద్వారబంధముల దగ్గర వారి ద్వారములు నిలిపి తాము చేసిన హేయ క్రియల చేత నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుటకై వారు హేతువులైరి గనుక నేను కోపావేశుడనై వారిని నాశనమునకు దూషణ కలుగుటకై వారు హేతువులైరి గనుక నేను కోపావేశుడనై వారిని నాశనము చేసి తిని అన్నాడు 8వ వచనములో. నేను వారిని నాశనము చేసి తిని అన్నాడు 8వ వచనములో. నిజమే. 8వ అధ్యాయం 3 నుండి 16లో కూడా అదే చూస్తాం. రాజుల 2వ గ్రంథం 21:5 వచనం 7వ వచనంలో కూడా అదే చూస్తాం. అనగా దేవుని మందిరములో విగ్రహాలు పెట్టి దేవతలకు ఆకాశ నక్షత్రములకు ధూపములు వేసిరి. దేవుని మందిరములో విగ్రహాలు పెట్టి దేవతలకు ఆకాశ నక్షత్రములకు ధూపము వేసిరి గనుక వారిని బబులోను చెరకు పంపించెను. దినవృత్తాంతముల 2వ గ్రంథం 36వ అధ్యాయం 14 నుండి 18 వచనాలు. వారు జారత్వము మాని తమ రాజుల కళేబరములను నా యొద్ద నుండి దూరముగా కొంచిపోయిన ఎడల వారి మధ్య నేను ఎల్లప్పుడూ నివాసము చేసేదనన్నాడు 9వ వచనం. మెస్సియా వచ్చినప్పుడు ఈ కార్యములు జరుగుతాయి. నిజమే. విగ్రహాలను పెట్టుకొని పూజించారని ఇప్పుడే మనం వచనంలో చూచాం. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? మెస్సియా మరలా వచ్చినప్పుడు ఈ కార్యాలు జరుగుతాయి అన్నాడు. 36వ అధ్యాయం 24 నుండి 31లోను, 37వ అధ్యాయం 23 నుండి 28 వచనాలలో వ్రాయబడ్డాయి. నేను ఇది త్వరగా చెప్పడానికి కారణం ఏంటంటే మన పాఠానికి రావాలి మనం చదువుకున్న వచనాలు. కనుక ఇశ్రాయేలీలు వారు చేసిన పాపం ఎంతో దేవునికి బాధ కలిగించింది.
దాని చేత వారి మీదికి నాశనమును రప్పించ ఉద్దేశము కలిగిన వాడుగా అయిపోయాడు. కాబట్టి ప్రియులారా, జారత్వము మానాలి, రాజులపై ఆధారపడుట మానాలి, అదే విగ్రహారాధన చేయుట మానాలి, ఆయన నామమునకు దూషణ రాకుండా జాగ్రత్త పడాలి అనే విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. 10 నుండి 12 వచనాలు మందిరము యొక్క విధులు నేర్పుట అనేది మనం చదువుకున్నాం కదా. మందిరము యొక్క విధులు నేర్పుట. నరపుత్రుడా, ఇశ్రాయేలీలు తాము చేసిన దోషమును బట్టి ఈ మందిరమును వారికి చూపించుము, వారు దాని వైఖరి కనిపెట్టవలెను అన్నాడు 10వ వచనం. నిజమే, మందిరము అనగా మందిరము యొక్క కట్టడలు, విధులు. మందిరము అనగా మందిరము యొక్క కట్టడలు, దాని విధులు. అదే యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 5వ వచనంలో ఏమనుందో చూడండి. 5వ వచనం, యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా, నరపుత్రుడా, యెహోవా మందిరమును గూర్చిన కట్టడలనన్నింటినీ విధులనన్నింటినీ నేను నీకు తెలియజేయుచున్నాను. నీవు మనసు నిలుపుకొని ఆ సంగతులన్నింటినీ చూచి చెవిని పెట్టుము, మరియు పరిశుద్ధ స్థలములో నుండి పోవు మార్గములన్నింటి ద్వారా మందిరము లోపలికి వచ్చుటను గూర్చి యోచించుము అని ఈ భాగంలో మనము చూస్తున్నాం. ప్రియులారా, మందిరం అంటే ఏమిటి? మందిరం యొక్క కట్టడలు, దాని విధులు, దాని వైఖరి కనిపెట్టినప్పుడు తాము చేసిన వాటిని బట్టి తాము సిగ్గుపడిన ఎడల మందిరము యొక్క వైఖరిని సరే. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనము తేటగా గమనించినప్పుడు ఒక విషయం మనకు అర్థమవుతుంది. దైవ లేఖనంలో వాస్తవిక సత్యాలు మనము గుర్తించినప్పుడు మనకు అర్థమయ్యేది ఏమిటి? మందిరమును గూర్చిన విధి ఏదనగా, పర్వతము మీద దానికి చేరుకైన స్థలమంతయు అతి పరిశుద్ధము అనేది మనకు అర్థమవుతుంది. అతి పరిశుద్ధం 12వ వచనంలో చెప్పాడు కదా, పరిశుద్ధము. ఆ మందిరమును గూర్చిన విధి ఏదనగా, పర్వతం మీద దానికి చేరుకైన స్థలమంతయు అతి పరిశుద్ధము. మందిరమును గూర్చిన విధి ఇదియే అని చెప్పాడు. నిజమే. కీర్తనల గ్రంథం 93వ కీర్తన 5వ చరణంలో ఏమనుంది? ఎన్నటెన్నటికీ ఆయన మందిరమునకు పరిశుద్ధతయే అనుకూలము అని వ్రాయబడింది. ఎన్నటెన్నటికీ ఆయన మందిరమునకు ఏమండి? పరిశుద్ధతయే నీ మందిరమునకు
అనుకూలము. ఎన్నటెన్నటికి, ఎన్న అంటే భూమి మీద, టెన్నటికి అంటే పైన, ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే ఆయన మందిరమునకు అనుకూలం అనే మాట చూస్తున్నాం. నిజమే. అయితే ఎందుకు మందిరానికి పరిశుద్ధత అవసరం? ఎందుకు అవసరం? లేవియాకాండం 11వ అధ్యాయం 44, 45 వచనాలలోనూ రాసుకొని చక్కగా. లేవియాకాండం 11వ అధ్యాయం 44, 45 వచనాలలోనూ సరే, ఇవి కూడా స్క్రీన్ మీద అంటే లేట్ అవుతుందని. నేను పరిశుద్ధుడను, మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను, మీరు పరిశుద్ధులై ఉండాలి, నేల మీద ప్రాకు జీవరాశులలో దేని వలనను మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకూడదు అని చాలా తేటగా చెప్పాడు. నేను మీకు దేవుడినయుండుటకు ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించిన యెహోవాను నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులు కావలెను. ఎక్కడి నుండి? ఐగుప్తులు దేశములో నుండి నేను మిమ్మును రప్పించా అంటే ఐగుప్తు దేశము నుండి నేను మిమ్ములను విడిపించి మీకు స్వాతంత్ర్యమును ఇచ్చా అని అర్థం. చెప్పుకుందాం ఆ వరుసలో. అలాగే 19వ అధ్యాయం 1 నుంచి 37 వచనాలు. అలాగే 20వ అధ్యాయం 26వ వచనం. లేవియాకాండములోని 20వ అధ్యాయం 26వ వచనం. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు. ఈ వచనాలన్నింటిలో పరిశుద్ధతను గూర్చి ఎన్నో విధములుగా వారికి తెలియజేశాడు. అంటే నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు అని సారిసారికి ఆయన చెప్పాడు. సారిసారికి ఆయన చెబుతూనే వచ్చాడు, నేను పరిశుద్ధుడను, మీరు పరిశుద్ధులుగా ఉండాలి అని ఆయన చెప్పాడు. నిజమే ప్రియులారా. ఒకప్పుడు ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు వారిని విడిపించాడు. ఎవరెవరి చేతిలో నుండి విడిపించాడు? 1 ఫరో చేతిలో నుండి, 2 ఐగుప్తు నుండి, 3 ఐగుప్తీల నుండి. ఫరో నుండి, 2 ఐగుప్తు దేశము నుండి, 3 ఐగుప్తీల నుండి వారిని విడిపించాడు. ఫరో అనేవాడు సాతానుకు సూచన. ఐగుప్తు దేశం లోకానికి సూచన. ఐగుప్తీయులు శరీర కార్యాలకు సూచన. అంటే దేవుడు ఆ ముగ్గురు నుండి విడిపించి ఆ రోజు వారికి స్వాతంత్ర్యమును ఇచ్చాడు. ఏమిటి? మా దేవుణ్ణి మేము ఆరాధన చేసుకోవాలి, మా దేవునితో మేము సహవాసం చేసుకోవాలి, మా దేవుని సన్నిధిలో మేము గడపాలి, మాకు స్వేచ్ఛ స్వాతంత్ర్యం కావాలి అన్నట్టుగా ఆ రోజు దేవుడు మోషేను పంపించి విడిపించాడు. అలాగుననే ప్రియులారా, మన జీవితంలో ఎన్నో కోణాలు. అబ్రహామునేమో నీ దేశము నుండి, నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల నుండి అన్నాడు. అక్కడ కూడా 3 కనపడుతున్నాయి. అబ్రహాముతో కూడా చెప్పాడు కదా, 12వ అధ్యాయం, ఆదికాండం 12వ అధ్యాయం 1 వచనాలలో కదా ఏమన్నాడండి? నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అన్నాడు. నీ దేశము నుండి అంటే నీ బంధువుల దగ్గర నుండి. నీ దేశం అంటే లోకమును విడిచి, బంధువులు అంటే
శరీరులను విడిచి నీ తండ్రి ఇంటి నుండి, అంటే తండ్రి ఏలుబడి, అప్పటికి ఆయన విగ్రహారాధికుడు. ఈయన్ని ఇక్కడ సాతానుకు పోల్చవచ్చు, అక్కడ ఫరోను పోల్చినట్లు. అర్థమవుతుందండి? దేవుని వాక్యములు మనము చూచినట్లయితే ఇప్పుడు ఈ విగ్రహారాధన నుండి, ఆ కల్దీయ దేశము నుండి, ఆ ఊరనే స్థలము నుండి, ఆ అరమ్నహారాయిము నుండి ఏమండి ఆయన బయలుదేరాలి. నేను నీకు చూపించు దేశానికి వెళ్ళాలి, నీవు స్వతంత్రుడవు కావాలి. అలాగునని మోషేను కూడా జ్ఞాపకం చేసుకుంటే, మోషే ఐగుప్తు నుండి, హెబ్రీలకు రాసిన పత్రికలో ఆ 3 మనకి కనబడతాయి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24, 26 వచనాలు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే, 1 ఐగుప్తు ధనం, 2 క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగమును అనుభవించుట కంటే, 1 ఐగుప్తు ధనం, 2 అల్పకాల పాప భోగం, 3వది దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడనని అనిపించుకొనుటకు, ఫరో కుమార్తె యొక్క కుమారుడనని అనిపించుకొనుటకు. ఈ 3 విషయాలు పట్టుకోండి ప్రియులారా. 1 ఐగుప్తు ధనం, 2 అల్పకాలపు పాప భోగం, 3 ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోడు. ఈ 3 లోకంలో ముఖ్యమైనవే గాని అవి నాకొద్దని త్యజించాడు, నిజమైన స్వాతంత్ర్యమును కలిగిన వాడుగా అయ్యాడు. ఎంత గొప్ప సంగతి! మీరు ఆలోచన చేయాలి. ఇలాగున పాత నిబంధన గ్రంథములో చాలా మంది భక్తులు ఉన్నారు, నిజమైన స్వాతంత్ర్యమును పొందినవారు. అయితే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభువే మనకేం చేశాడు? మనలను ప్రేమించి నిజమైన స్వాతంత్ర్యమును ఆయన మనకు అనుగ్రహింపచేశాడు. దేవుని వాక్యంలో మనము దేనికి దాసులం? యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనం చదువుతారా? మీరు చూడండి లేఖనాలలో, దైవ గ్రంథములో వ్రాయబడినటువంటి మాటలు. యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనంలో వ్రాయబడిన మాట. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అన్నాడు. ఏమండి, తేటగా గమనించారా? పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు అన్నాడు. పాపము చేయు ప్రతివాడు పాపానికి ఏమై ఉన్నాడు? దాసుడు. అంటే ఇప్పుడు మనం ఒకప్పుడు ఎవరం? పాపమునకు దాసులం. అంటే మన మీద ఎవరు ఏలుబడి చేస్తున్నారు? రోమాపత్రిక 6వ అధ్యాయం 11వ వచనము నుండి, రోమాపత్రిక 6వ అధ్యాయం 11వ వచనము నుండి మనం ఆలోచన చేస్తే ఈ విధంగా వ్రాయబడింది. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులను గాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్టుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును యాలనీయకుడి. పాపము ఏలుబడి చేసేదిగా ఉన్నది కదా. పాపమునకు దాసుడయ్యాడు, ఇప్పుడు పాపము ఏలుబడి చేస్తూ ఉంది. 14వ వచనంలో అయితే పాపము మీ మీద ప్రభుత్వము చేస్తుంది అంటాడు. మీరు కృపకే గాని ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. అంతకుముందు ఎవరు చేశారు? పాపమే ప్రభుత్వం చేసింది, పాపమే ఏలుబడి చేసింది. ఎందుకంటే మానవుడు
దేనికి లోనయ్యాడు? పాపానికి లోనయ్యాడు. అర్థమైందండి? పాపానికి దాసుడయ్యాడు, పాపానికి లోనయ్యాడు. కనుక పాపం ఏలుబడి చేస్తుంది, కనుక పాపం ప్రభుత్వం చేస్తుంది. ఈ పాపము ప్రభుత్వము చేస్తున్న సమయములో దేవుడు మనలను జ్ఞాపకము చేసుకొని ఆయన ఏం చేయడానికి ఇష్టపడ్డాడు? గలతీలకు రాసిన పత్రిక, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్ర్యమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు అన్నాడు. ఏం చేశాడు ఆయన? మనలను స్వాతంత్ర్యమును అనుగ్రహించాడు. అంటే సాతాను నుండి విడిపించి, లోకము నుండి విడిపించి, లోక ఆశల నుండి విడిపించి స్వతంత్రులనుగా చేశాడు. ఎలా చేశాడు? స్వతంత్రులనుగా ఎలా చేశాడండి? స్వతంత్రులం కావడానికి, ఆ రోజు ఐగుప్తు నుండి విడిపింపబడడానికి గొర్రెపిల్ల రక్తం అవసరమైంది. ఈనాడు యేసుక్రీస్తు రక్తం మనకు అవసరమైంది. అదే చెప్పాడు హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 12వ వచనంలో. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపల శ్రమ పొందెను అన్నాడు. ఆయన మనకు స్వాతంత్ర్యమును ఇచ్చుటకు, మనకు విడుదల ఇచ్చుటకు, మనకు విమోచనను ఇచ్చుటకు ఆయన గవిని వెలుపల శ్రమ పొందాడు. అర్థమవుతుందండి? ఆయన గవిని వెలుపల శ్రమ పొందాడు. తన రక్తాన్నంతా ధారలు ధారలుగా చిందించాడు. ఆయన కార్చిన అమూల్యమైన రక్తధారల ద్వారా పరిశుద్ధపరచబడ్డాం అంటే పాపము నుండి విడిపించబడ్డాం, అంటే విమోచించబడ్డాం, అంటే స్వతంత్రులమయ్యాం. ఎందుకని? పాపం చేస్తున్న మనం ఒకప్పుడు పాపానికి దాసులం. పాపం మన మీద ఏలుబడి చేస్తూ ఉంది, పాపం మన మీద ప్రభుత్వం చేస్తూ ఉంది. దాని నుండి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు పాపము లేనివాడు పాపముగా చేయబడ్డాడు. పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నాడు. ఏ పాపం ఎరుగని ఆయనను శిలువపై వేలాడవేశారు. రక్తాన్ని దారలుగా చిందించాడు, గవిని వెలుపల శ్రమ పొందాడు. ఆయన కార్చిన రక్తం వల్ల మనలను కడిగాడు, పరిశుద్ధపరిచాడు, స్వతంత్రులనుగా ఆయన మనలను చేశాడు. అందుకే మనం చదువుకున్న ఈ స్వాతంత్ర్యమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. స్వతంత్రులంటే ఎవరు? 8వ అధ్యాయం యోహాను సువార్త 31వ వచనం. స్వతంత్రులంటే ఎవరు? స్వాతంత్ర్యం ఎలా వచ్చిందో మనకు అర్థమైంది. ఆ రోజు ఎందరో మహానుభావులు వారి త్యాగ ధ్వనులను బట్టి, లేక వారి త్యాగాలను బట్టి ఎన్నో సంగతులు మనకు తెలుసు. ఉప్పు సత్యాగ్రహాలని, రౌండ్ టేబుల్ సమావేశాలని, ఎన్నో పోరాటాలు చేస్తే స్వాతంత్ర్యం వచ్చిందని చెప్తారు. మరి ఈనాడు మనకెలా స్వాతంత్ర్యం వచ్చింది? యేసుక్రీస్తు రక్తము వలన కడుగబడుట వలన స్వాతంత్రులమయ్యాం మనం. స్వతంత్రులు అంటే ఎవరు? యేసు తన నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. 32వ వచనం. 32వ వచనం. 32వ వచనం. సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని చెప్పగా, సత్యము మిమ్మునను స్వతంత్రులనుగా చేసి, అంటే సత్యం మనలను స్వతంత్రులనుగా చేసి, సత్యవంతుడైన దేవుడు అసత్యములో ఉన్న మనలను సత్యములోనికి తెచ్చుట వలన ఇప్పుడు మనమేమయ్యాం? స్వతంత్రులమయ్యాము. అర్థమైందండి? కనుక ప్రభు వాక్యంలో వ్రాయబడిన సత్యాన్ని మీరు గుర్తించాలి. ఆయన స్వాతంత్ర్యమును అనుగ్రహించాడు. కనుక ఇప్పుడు గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనానికి రండి.
గలతీ పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనానికి రండి. వచ్చారు కదా. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకూడి, అంటే మీరు మీ పరిశుద్ధతను కాపాడుకొనుడి అనేది ఒక భావం. దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకూడి అంటే దేవుడిచ్చిన స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవాలి. అందుకే పౌలు తన అనుభవంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట అన్నాడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో ఏమన్నాడు? అన్నింటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నీయు చేయదగినవి గావు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని నేను దేని చేతను లోపరుచుకొనబడనొల్లను. ఎక్సలెంట్ అండి ఈ వచనం. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యం ఉంది, నేను ఏమైనా చేయొచ్చు, కానీ అన్నీ చేయదగినవి కావు. జాగ్రత్త అండి. దాస్యమని కాడి క్రింద మరలా చిక్కుకొనకుండానట్లు జాగ్రత్తగా వినాలి. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని నేను దేని చేతను లోపరచబడనొల్లను. ఈవేళ స్వతంత్రం అని చెప్పుకుంటున్నారు, వెళ్ళిపోయి దానికి లోబడిపోతున్నారు. అర్థమైందండి. కాబట్టి దేని చేతను మరలా మనము లోపరచబడనొల్లక దేవునికి మహిమకరంగా ఉండాలి అని చెప్పుచూ ఉన్నాడు. అసలు స్వాతంత్ర్యం అనేది ఎక్కడుంటుంది? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. స్వాతంత్ర్యము కలిగింది ఎక్కడ? ఎక్కడుంటుంది స్వాతంత్ర్యం? 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. ప్రభువే ఆత్మ, ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యముండును అన్నాడు. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యముండును. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉంటుంది. కనుక దేవుడు మనలను ప్రేమించి స్వాతంత్ర్యమును అనుగ్రహింప చేశాడు. ఆ స్వాతంత్ర్యమును మనము జాగ్రత్తగా కాపాడుకుంటూ దేవునికి మహిమ తేవాలి. అయితే ప్రియులారా, ఈ స్వాతంత్ర్యము దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడో చూడండి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో ఎందుకు ఇచ్చాడు ఈ స్వాతంత్ర్యం? సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యము శరీర క్రియలకు హేతువు చేసుకొనక అన్నాడు. దేవుడిచ్చిన స్వాతంత్ర్యమును దేనికి హేతువు చేసుకోకూడదు? మనం శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులై ఉండుడి. ఈవేళ బోర్డర్స్ లో కూడా స్వీట్లు పంచుకుంటారు, తెలుసా మీకు? ఏమండి, తెలుసా తెలీదా? ఒకసారి ఇలాగనండి, బోర్డర్స్ లో కూడా స్వీట్లు పంచి పెట్టుకుంటారు. దేవుడు మా దేశానికి స్వాతంత్రం ఇచ్చాడు హో అని చుట్టుప్రక్కల ఇరుగు పొరుగు బోర్డర్స్ లో ఉన్నవాళ్ళు, ఇటు పాకిస్తాన్ కానీ అటు చైనా కానీ కదా, ఈ చుట్టుప్రక్కల ఎవరెవరు ఉన్నారో వారందరితో స్వీట్లు పంచుకుంటా ఉంటారు, ప్రేమ కలిగిన వారుగా ఉంటారు. సరేలేండి, ఆ సంగతులు మనకెందుకు. కానీ ఇక్కడ మనం ఆలోచన చేస్తే దేవుడు మనకు స్వాతంత్రం ఇచ్చాడు, వాటిని మనము శరీర క్రియలకు ఏ మాత్రము హేతువు చేసుకొనకుండా ఉండాలి అని చెప్తున్నాడు. స్వాతంత్రము దేవుడు మనకిచ్చాడు గనుక ఒకటి శరీర క్రియలకు హేతువు చేసుకొనక ఉండాలి. ఏమండి, 2 పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం.
పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. స్వతంత్రులై ఉండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక అంటాడు అక్కడ. స్వతంత్రులై ఉండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడియుండుడి. ఎంత మంచి మాట అండి. దేవునికి లోబడి ఉండాలి. దేవుడు మనలను ప్రేమించి ఇచ్చాడు కాబట్టి. ఏమండి, దుష్టత్వాన్ని కప్పిపెట్టడానికి మన స్వాతంత్ర్యమును వినియోగించకూడదు. శరీర కార్యాలకు హేతువు చేసుకొనకూడదు. నెంబర్ 3 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో చాలా చక్కని మాట చెప్పాడు. ఏమన్నాడు చూడండి. అయినను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్ర్యము వలన బలహీనులకు అభ్యంతరము కలుగకుండా చూచుకొనుడి. మనకు కలిగిన స్వాతంత్ర్యము వలన బలహీనులకు మనం ఏం కలగకుండా చూసుకోవాలి? అభ్యంతరము కలుగకుండా చూసుకోవాలి. ఏమండి, అభ్యంతరము కలుగకుండా చూసుకోవాలి. ఎందుకు మనం ఇలా చూసుకోవాలి? శరీర క్రియలకు హేతువు చేసుకోకూడదు, బలహీనులకు అభ్యంతరం కలగకుండా చూసుకోవాలి కదా. ఒక్కొక్కటి మనం వింటూ ఉన్నాం. అన్నింటిలో స్వాతంత్ర్యం ఉన్నది, కానీ అన్నీ కూడా మనకు క్షేమాభివృద్ధి కలుగ చేయవు. 4వది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం. అన్ని విషయముల యందు నాకు స్వాతంత్రము కలదు, గాని అన్నియు చేయదగినవి కావు. అన్ని విషయాల్లో నాకు స్వాతంత్రం ఉన్నది, అన్ని విషయాలలో స్వాతంత్రం ఉన్నది, కానీ అన్ని చేయదగినవి. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు, కానీ అన్నియు క్షేమాభివృద్ధి కలుగజేయవు. కనుక క్షేమాభివృద్ధి కలుగ చేయని దానికి మన స్వాతంత్ర్యమును వినియోగించకూడదు. ఏది క్షేమాభివృద్ధి కలుగ చేస్తుందో దానికే. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన స్వాతంత్ర్యం ఎలాంటిది? ఆఖరి మాటగా చెప్పుకొని ముగిద్దాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 20వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయం 20వ వచనం. దేవుడు మనకిచ్చిన స్వాతంత్రం ఏది? భారతదేశానికి ఇచ్చిన స్వాతంత్రం ఆంగ్లేయుల పాలన నుండి ఇండియా వారు పాలన చేసుకోవడానికి స్వాతంత్ర్యం కదా. రోమపత్రిక 8:20లో ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందుదునను నిరీక్షణ గలదై. దేవుని పిల్లలు పొందబోవు స్వాతంత్ర్యం ఎలాంటిది? మహిమగల స్వాతంత్ర్యం. మహిమగల స్వాతంత్ర్యం. దేవుడు మనలను ప్రేమించి ఇచ్చిన స్వాతంత్ర్యం ఏదండి? మహిమగల స్వాతంత్ర్యం. రేపు మహిమలో ప్రవేశించే స్వాతంత్ర్యం. అది దేవుని పిల్లలకు మాత్రమే, అందరికీ కాదు. సత్యం మనలను స్వతంత్రులుగా చేసింది. యేసుక్రీస్తు రక్తము వలన మనము స్వతంత్రులమయ్యాం. స్వతంత్రులు ఈజికల్టు పరిశుద్ధులు. ప్రభు పరిశుద్ధుడు, మనమును పరిశుద్ధులంగా ఉండాలి. కనుక దేవుని యొక్క పరిశుద్ధతను మనము గుర్తు చేసుకొని దేవునికి మనం ఎప్పుడు మహిమకరంగా ఉండాలి. విగ్రహారాధన అనేది మనము చేయకూడదు. అర్థమైందా? ఎంతకి మీరు స్వతంత్రులా, బానిసలా? పాపానికి బానిసలా? పాపము నుండి విడిపించబడ్డారా? విడిపించబడి మరలా దాస్యమనే కాడి క్రిందికి మళ్ళా వెళ్ళారా? వెళ్ళొద్దు. దేశానికి స్వాతంత్రం 1947 ఆగస్టు 14వ తారీఖు అర్ధరాత్రి స్వాతంత్ర్యం వచ్చింది. 15 అని దానికి పేరు పెట్టుకున్నాం. అది సగం స్వాతంత్ర్యం. మరి సంపూర్ణ స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చింది? జనవరి 26వ తారీఖున వచ్చింది.
అర్థమైందండి? నిజమైన స్వాతంత్ర్యం. స్వాతంత్ర్యం 2 రకాలుగా ఇక్కడ చెప్పాడు. ఒకటి ఆగస్టు 15, జనవరి 26. అలాగునని ఖచ్చితంగా రక్షించబడిన వారై ఉండాలి. 2 బాప్తిస్మము పొందిన వారై ఉండాలి. వారు సంపూర్ణ స్వతంత్రులు. అర్థమైందండి? వారు సంపూర్ణ స్వాతంత్ర్యమును కలిగిన వారు. ఈ మధ్య ఒక ఎమ్మెల్యే గారికి స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం ఏదో తెలియదేదని వార్తలు వస్తున్నాయి. సరేలేండి, అవి నేను చెప్పాలని కాదు, నాకెందుకు గాని ఒక విషయం మాత్రం తేటగా గమనించండి. ఇంతకీ ప్రభువు మనలను ప్రేమించి ఇచ్చిన స్వాతంత్ర్యం అది మీరు పొందారా లేదా? ఒకవేళ పొందకపోతే ఈ రోజైనా స్వతంత్రులు కండి. ఈ రోజైనా పాపము నుండి విడుదల పొంది పరిశుద్ధులు కండి. ఎక్కడెక్కడ నుండి? ఫరో నుండి, ఐగుప్తు నుండి, ఐగుప్తీల నుండి కదా, సాతాను నుండి, లోకములో నుండి, శరీర కార్యాల నుండి స్వతంత్రులు కావాలి. నేను ఎగ్జాంపుల్ చెప్పాను, అబ్రహామును చెప్పాను, మోషేను చెప్పాను కదా, ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలును గురించి చెప్పాను. ఇలాగున విడుదల పొందిన వారై దేవునికి మహిమకరంగా జీవించి రేపు మహిమ గల స్వాతంత్ర్యమును స్వతంత్రించుకోవాలని ప్రేమతో మిమ్మల్ని కోరుతూ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. మమ్మను ప్రేమించారు, మీ కృపతో జ్ఞాపకం చేసుకున్నారు. మందిరము యొక్క విధులు మేము నేర్చుకోవలసిన వారు. అవును, మీరు పరిశుద్ధుడు. మీ మందిరములో ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే ఉండాలి. ఒకప్పుడు మేము పరిశుద్ధత లేని వారు, పాపము చేసినాం. పాపము నుండి మమ్మను విడిపించి స్వతంత్రులుగా, పరిశుద్ధులుగా చేయడానికి ఇష్టపడు. కనుక మా పరిశుద్ధతను కాపాడుకోవాలని, దాస్యమనే కాడి క్రింద మరలా చిక్కుకొనకుండా జాగ్రత్త పడాలని మీరు మాతో మాట్లాడిన ప్రతి సందర్భాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. విన్నవారందరూ నిజముగా స్వతంత్రులై రేపు మహిమగల స్వాతంత్ర్యమును పొందుకునేటట్లు సిద్ధపరచమని, ప్రభువా, మీరిచ్చిన స్వాతంత్ర్యమును శరీర క్రియలకు హేతువు చేసుకొనకుండా, ఇతరులకు అభ్యంతరము కలుగ చేయకుండా, మా ప్రభువా, క్షేమాభివృద్ధికరమైనటువంటి కార్యాలే చేస్తూ మా స్వాతంత్ర్యమును దుర్వినియోగపరచుకొనకుండా మీకు మహిమకరంగా జీవించుటకు మమ్మను దినదినము అనుదినము సిద్ధపరచుమని కోరుచు, మా ప్రభు అయిన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.